హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే, భార్యాభర్తల మధ్య ఉండే సంఘటనలు, గొడవలు, ఎందుకు గొడవలు జరుగుతాయి? సింపుల్‌గా చెప్పాలి అంటే, మ్యారేజ్ లైఫ్‌లో ఉండే సమస్యల గురించి మాట్లాడుకుందాం. మీ గనక ఓపిక ఉంటే మాత్రం పూర్తిగా వినండి. భార్యాభర్త ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారు. సారీ, పెళ్లి చేసుకున్నారు. తన భార్య చాలా అందంగా ఉంటుంది. చూడ్డానికి మాత్రం ఒక హీరోయిన్‌లాగా ఉంటుంది. ఎందుకంటే తనకు చాలా అందమైన అమ్మాయి కావాలనుకోని కోరికతోటి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, సో, అది ఒక గిల్టీ‌గా ఫీల్ అయ్యిండు. కోరిక మంచిదే. కానీ చేసుకున్న తర్వాత అనుభవించాల్సి కొన్ని ఉంటాయి. కానీ అనుభవించలేకపోతున్నావు. స్టోరీలోకి వెళ్దాం. భార్యాభర్తలు కొత్తగా పెళ్లి అయ్యి ఉంటది. ఒక ఊరికి పని చేయడానికి పోతారు. అక్కడ ఏ పని అంటే ఇట్లా రోడ్డు మీద పని చేస్తారు కదా! ఒక సామాన్లు తీసుకొని లేదా సామాన్లేసుకొని ఇట్లా. ఒక గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్ తీసుకొని కొంచెం రోడ్డుకున్న రూమ్‌లో వాళ్ళు పని చేయడానికి పోతారు. అక్కడ వచ్చే పోయే కస్టమర్‌లందరూ తన భార్య చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఆమెని చూస్తూ పోతున్నారు. అందరూ తనకి చూస్తూనే ఉంటున్నారు. అలాగే తన కోసం ఎక్కువ గిరాకీలు అవుతున్నాయి. అలాగే తన భర్త ఒక డౌట్ పడ్డాడు. ఏమిటి అంటే వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు అందరూ తన భార్యను చూస్తున్నారు. తన వైఫ్‌ని చూస్తున్నారు కాబట్టి, అతనికి ఒక చిన్న డౌటొస్తది. అప్పుడు తన డౌటొచ్చిన తర్వాత ఈ గ్రామం ఏం బాలేదు. వచ్చే పోయే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు నా వైఫ్‌కే చూస్తున్నారు కాబట్టి నాకు నచ్చట్లేదు. సో, నాకు అనుమానం కలుగుతుంది అని వేరే ఊరికి వెళ్తారు. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ ఆటోలో వేసేసి, ఇలాగే ఒక 2, 3 గ్రామాలు అనుమానంతోటి తిరుగుతారు. తిరిగిన తర్వాత లాస్ట్‌కొక ఊర్లో మళ్ళీ అక్కడ కూడంగా ఇదే సమస్య వల్ల మళ్ళీ వేరే విలేజ్‌కి పోయే సమయంలో ఆటోలో మొత్తం సామాన్లు వేస్తారు. అప్పుడు తన భార్య అడుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఊర్లో మీరు ఏది ఎక్కడ కూడా కరెక్ట్‌గా ఉండట్లేదు. ఎందుకు మీరు ఎక్కువ అనుమానం పడుతున్నారు? ఈ ఊర్లో మీరు ఇప్పటికి చాలా ఊర్లు దాటి వెళ్ళాము కదా! ఎక్కడ కూడా ఒక 6 నెలలు కాదు, ఒక సంవత్సరం కూడా ఉండలేము. సో, మీరు అనుమానంతో నన్ను అనుమానించి, మీరు అనుమానపడి పనిని పాడు చేసుకుంటున్నారు. మంచిగున్న పనిని, మంచిగున్న పని మంచిగున్న బిజినెస్ మీరు పాడు చేసుకుంటున్నారు. ఎందుకింత డౌట్ పడుతున్నారు? ఇక్కడ సింపుల్‌గా మీకొక లాజిక్ జెప్పాలి అంటే, మీరు ఏదైతే నా మీద అనుమానం పడి ప్రతి ఒక్క ఊరు చేంజ్ చేస్తున్నారు కదా! ఇక్కడ చూసినట్టు ప్రతి ఒక్క ఊర్లో, ఆ ఊర్లో చూడారు అని గ్యారంటీ ఇస్తారా నాకు మీరు అన్నాడు. ఆమె ఇలా అంటుంది. మీరు ఏ ఊరికి వెళ్ళినా సరే, ప్రతి ఒక్కరు ఈ ఊర్లో చూడనట్టు, ఆ ఊర్లో చూడకుండా ఉంటారా అనేది నువ్వు నాకు గ్యారంటీ ఇస్తావా? అంటే తన భర్త సైలెంట్‌గా ఉంటాడు. సింపుల్‌గా తన భార్య ఏం చెప్తుంది అంటే, "ప్రతి ఒక్క గ్రామంలో ఉంటారండి. చూసేవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు చూస్తున్నారని మనమేం తప్పు చేయట్లేదు కదా! అలాంటప్పుడు నా మీద అనుమానంతో మీరు ఎక్కడ కరెక్ట్‌గా పని చేయకుండా ప్రతి ఒక్క ఊరు చేంజ్ చేస్తున్నారు కదా! ఇంత అనుమానం ఉన్నప్పుడు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని ఒక డౌట్ వేసినప్పుడు తన భర్త సైలెంట్‌గా ఉండిపోతాడు. నేను రానండి అసలు. ఎందుకంటే ప్రతి ఒక్క ఊర్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు మంచోళ్ళే ఉండరు. సో, వాళ్ళు చూసినంత మాత్రాన నేను చూస్తానా? నేను ఏదైనా తప్పు చేస్తే అప్పుడు కదా నన్ను అనుమానించాలి అని తన భర్తకు చెప్పినప్పుడు, ఒకే ఒక మాట చెప్తానంటే నేను ఒక ప్రామిస్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎక్కడికి పిలిచినా వస్తాను అంటుంది. ఇక్కడ చూడనట్టు, ఇక్కడ వాళ్ళు నన్ను చూడకుండా ఉండనట్టు, నువ్వు ఏదైతే విలేజ్‌కి తోలుకపోతావో అక్కడ నన్ను చూడకుండా ఉండే వాళ్ళని నువ్వు ప్రామిస్ చేస్తావా? అని చెప్తుంటే తన భర్త ఏమి మాట్లాడడు. సో, తప్పు నాదే కదా! ఎందుకింతలా అనుమానం పడుతున్నాము? తన భార్య కరెక్ట్ ఉన్నా సరే, ప్రతి ఒక్క ఊర్లో ఉంటారు కదా! అనుకోని, అర్థం చేసుకొని తన మాటలను, ఆటలో ఉన్న సామాన్లన్నీ కిందికి దింపి అక్కడే సంసారం పెడతారు. ఈ కథ ఇక్కడికి ఆగిపోయింది. సో, ఎండ్. ఇప్పుడు దాంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రతి ఒక్క ఊర్లో చూసేవాళ్ళు ఉంటారు.
వాళ్ళు చూసినంత మాత్రాన నువ్వు కరెక్ట్ ఉన్నావా? లేదా? అనేదే పాయింట్. ఇప్పుడు వాళ్ళు చూసినంత మాత్రాన నువ్వు ఏదైనా అనుమానిస్తే నీ తప్పే అవుతుంది. ఏ విలేజ్‌కి పోయినా సరే, ఏ ఊర్లోకి పోయినా సరే, పని చేసే గాని లేదా ఏ జాబ్‌లో అయినా సరే కొందరు ఉంటారు. చూసేవాళ్ళు ఉంటారు. అలా అని మీరు ప్రతి దానికి అనుమానం పడి మీ లైఫ్‌ని పాడు చేసుకుంటున్నారు. అలాంటి అనుమానాలు ఉన్నప్పుడు అందమైన భార్యని పెళ్లి చేసుకోవడం ఎందుకు? అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు? డౌట్ ఉన్నప్పుడు అలాంటి అందంగా ఉన్న వాళ్ళని చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవాలి? ఎప్పుడైతే మంచిగున్న సంసారాలను మీరే పోగొట్టుకుంటున్నారు. సో, నువ్వు బాగుంటే అందరూ బాగుంటారు. నీ మైండ్ సెట్ బాగుంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు నీకు మంచిగానే అనిపిస్తారు. వాళ్ళు చూసి నువ్వు చేసే పనిని నువ్వు కరెక్ట్‌గా ఉన్నప్పుడు, నీ భార్య కరెక్ట్‌గా ఉన్నప్పుడు, వాళ్ళు చూస్తున్నారు అని నీ భార్యని హింసించడం గాని, లేదా అనుమానం పట్టడం గాని చేసినప్పుడు, నీ మీద ఇంకా అసహ్యం పెరిగి, కోపం పెరిగి, నువ్వు ఏదైతే అనుమానం పడతావో అది నిజం చేస్తుంది. ఇది ఇన్‌ఫాక్ట్‌గా నిజంగా అవుతుంది. ఎప్పుడైతే నీవు ఒకరిని ద్వేషిస్తావో, ఎప్పుడైతే అది కానిది, లేనిది నువ్వు క్రియేట్ చేస్తావో, అప్పుడు నీ మీద అసహ్యంతో, కోపంతో అది ప్రేమగా మారిపోతుంది లేదా చేంజ్ అవుతుంది. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అనుమానం పడకుండా, మీరు మీ కరెక్ట్ దారిలో మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌ని, పాజిటివిటీని ఇచ్చి చూడండి. ఎలాంటి తప్పు జరిగినా సరే నీకు తప్పుగా తీసుకోకుండా నీకొక దారి చూపిస్తుంది. చూసే ప్రతీదీ తప్పుడు అనుకోవద్దు. చూసే వాళ్ళందరూ చెడుగా చూడరు. నీ ఏ విలేజ్‌కి వెళ్ళినా సరే కొందరుంటారు. వాళ్ళని మార్చలేవు. అలాంటప్పుడు వాళ్ళు చూస్తున్నారని నువ్వు చూడకు. నీ మీద నీవు నీ పని నువ్వు చేస్తున్నా కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు ఆ బిజినెస్ సైడ్‌లో కూర్చొనపెట్టకు. అందమైన భార్యని వాళ్ళ మీద నీకు అనుమానం ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కడ కనిపించకుండా ఇంట్లోనే కూర్చోపెట్టాలి. నాకు డబ్బులు కావాలి, బిజినెస్ కావాలి అన్నప్పుడు గప్పున ఉండు. ఏం చేసినా కాదు. ప్రతిదీ అనుమాన పడ్డపు అని నేను చెప్తున్నాను. మీ భార్య కరెక్ట్ ఉన్నా కూడా మీరు అనుమానం పడితే అది మీ తప్పు అవుతుంది. ఎందుకంటే అనుమానంతో సంసారాలు పాడవుతాయి. సింపుల్‌గా చెప్పాలి అంటే ఏ విలేజ్‌లో అయినా సరే నువ్వు ఎక్కడ ఉన్నా సరే 100కి 100% ఎవరు కరెక్ట్‌గా ఉండరు కాబట్టి వాళ్ళు చూస్తున్నా కూడా నీ పని మీద నువ్వు ఉంటే ఎంతమంది చూసినా ఏం ఫరక పడదు. అర్థమైందా? సో, హస్బెండ్ అండ్ వైఫ్ ఈ స్టోరీ మీరు పూర్తిగా వింటే ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.